ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఆక్వా రంగంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచి ఏటా సుమారు 40,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో సుమారు 4.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా 1.70 లక్షల మంది రైతులు, దాదాపు 20 లక్షల మంది కుటుంబ సభ్యులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఆక్వా రైతులకు డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ విధానంలో నేరుగా ఇన్పుట్ సబ్సిడీలు అందించాలని, ఫీడ్ ధరలను నియంత్రించాలని, ఆక్వా ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఆక్వా రైతుని మనం ఆదుకోవాలి. ఎవరైతే కల్చర్ చేస్తున్నారో, ఎవరైతే ఎకరాల్లో పండిస్తున్నారో వాళ్ళ యొక్క రైతునే డైరెక్ట్గా పిలిచి వ్యవసాయ మంత్రి మాట్లాడాలి. వేళ ఎలాంటి రైతులు పిలుస్తున్నారు, ఏ విధమైన వారి కష్టాలు వింటున్నారు, దీని మీద మనం శ్రద్ధ పెట్టాలి, రైతాంగాన్ని కాపాడాలి. ఇది ఎమ్మెల్సీగా నా యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న పారిశ్రామికవేత్తల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.